అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో 265 మంది సజీవ దహనమైనరు. నిజంగా పైలట్లు చాలా సమయస్ఫూర్తితోటి వ్యవహరించారని చెప్పుకోవాలి. ఆ ప్రమాదం జరిగిన తీరు చూస్తే చాలా భయంకరంగా ఉంది. అయితే అక్కడ స్థానికులు కొంతమంది యువకులు క్రికెట్ ఆడుకుంటూ ఉన్నారంట. వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే, ఈ యొక్క పైలట్లు సమయస్ఫూర్తితోటి ఇంకా ఇండ్ల మధ్యలో లేకపోతే ఆ జనాల వాసాల్లో విమానం కూలితే దాదాపు 1500 నుంచి 2000 మంది ప్రజలు చనిపోయే అవకాశం ఉండేనట. కానీ పైలట్లు చాలా సమయస్ఫూర్తితోటి, అంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నా కూడా ప్రజల ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు ఫ్లైట్ యొక్క దాన్ని తిప్పేసారంట. అంటే జనావాసాలు లేని ప్రాంతాల సైడ్ తిప్పుకుంటూ వెళ్ళిపోయారంట. ఇంకా అంటే ఆ ప్రమాదం ఇంకా చెట్ల మధ్యలో లేకపోతే అసలు ఎక్కడ ఇండ్లు లేని ప్లేస్లో దాన్ని ల్యాండింగ్ చేద్దామనే ప్రయత్నం చేసినా కూడా అది సాధ్యం కాకపోవడంతో ఒకానొక సందర్భంలో మెడికల్ కాలేజీని ఢీకొట్టి అక్కడ 24 మంది మెడికల్ విద్యార్థులు వీళ్ళు కూడా చనిపోయారు. అంటే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, పైలట్లు చాలా సమయస్ఫూర్తితో ఉన్నారు. వాళ్ళు ప్రమాదంలో ఉన్నా సరే మేము చనిపోతున్నామని తెలిసినా కూడా ప్రజలకు ప్రమాదం జరగకుండా చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించి దాదాపు ఈరోజు 1500 నుంచి 2000 మంది సామాన్య ప్రజల ప్రాణాలు కాపాడిన చూడు, నిజంగా సెల్యూట్ చెప్తున్నారు.